హాయ్ హలో ఈరోజు మనం చట్టాల్లోని చివరి చట్టం గురించి డిస్కస్ చేస్తున్నామండి. అది కూడా భారత స్వాతంత్ర్యం ఓకే. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ అన్ని క్లాసులు కంప్లీట్ చేసామండి. రెగ్యులేటింగ్ యాక్ట్ కానీ, అదేవిధంగా చార్టర్ యాక్ట్ కానీ, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, ఇలా మనం చాలా అన్ని యాక్ట్లు కంప్లీట్ చేసామండి. ఇక చివరిగా మనం డిస్కస్ చేయవలసింది భారత స్వాతంత్ర చట్టం 1947. ఓకే. సో ఒక్కసారిగా మనం ప్రీవియస్ యాక్ట్ ఏమైతే జరిగిందో దాన్ని ఒక్కసారి కంపేర్ చేద్దామండి. మీకు ఆల్రెడీ నేను సైమన్ కమిషన్ గురించి చెప్పాను. ఈ కమిషన్లోని సభ్యులలో ఒకరైన అట్లీ గురించి కూడా నేను చెప్పానండి. ఎవరైతే ప్రీవియస్ క్లాస్ చూడలేదో వాళ్ళు ఆ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ని ఫాలో అవ్వండి. సైమన్ కమిషన్లో అట్లీ అనే ఒక వ్యక్తి ఒక సభ్యుడిగా ఉన్నాడు ఆ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు. ఓకే. సో ఎప్పుడైతే ఈ భారత స్వాతంత్ర చట్టం ఏర్పాటు చేస్తున్నారో ఆ టైంలో ఈ సైమన్ కమిషన్లోని సభ్యుడు ఈ అట్లీని ఈ టైం వచ్చేసరికి బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నాడండి. ఎవరు? అట్లీ. ఇతను ఈ కమిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ రోజుల్లో అతను భారతదేశానికి వచ్చినప్పుడు అతను తన కళ్ళతో భారతదేశంలో అసలు ఏం జరుగుతుందో అతను క్లియర్గా చూశాడు కాబట్టి అతనికి ఒక కంప్లీట్ అవగాహన ఉంది కాబట్టి ఇతను ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యాడో భారతీయులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాటికి అనుగుణంగా ఇతను ఒక ప్రకటనని చేస్తాడండి. ఓకే. సో ఈ బ్రిటిష్ ప్రధానమంత్రి అట్లీ అనే వ్యక్తి భారతదేశ ప్రజల కోసం భారతీయులకు ఏదైతే కోరుకుంటున్నారో దానిని ఏర్పాటు చేయడం కోసం ఇతను ఒక ప్రకటనని విడుదల చేస్తాడండి. ఈ డేట్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఓకే. సో ఇతను ఏం చేస్తాడంటే ఫిబ్రవరి 20, 1947 ఒక ప్రకటన చేస్తాడండి. ఓకే. డేట్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను ప్రతి క్లాస్లో ఎప్పుడైతే యాక్ట్ రాస్తున్నానో అక్కడ నేను రాస్తున్న వ్యక్తి భారతదేశానికి సంబంధించిన గవర్నర్ జనరల్ కానీ లేదా తర్వాత వాళ్ళ పేరు మార్చిన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆ పేరు కూడా తర్వాత మార్చిన భారత వైస్రాయ్. ఓకే. సో వాళ్ళ పేర్లు వరుసగా రాస్తున్నాను కాబట్టి ఇక్కడ అట్లీ అనే పేరు కూడా మీరు భారతదేశానికి సంబంధించిన వైస్రాయ్ అని మాత్రం అనుకోవద్దు. ఈ అట్లీ అనే వ్యక్తి బ్రిటిష్ ప్రధానమంత్రి. ఓకే. సో ఇతను ఫిబ్రవరి 20, 1947 ఒక ప్రకటన విడుదల చేశాడండి. ఆ ప్రకటన ఏంటంటే 30th జూన్ 1948 నుండి డేట్ల దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫిబ్రవరి 20, 1947 నాడు బ్రిటిష్ ప్రధానమంత్రి ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటన ఏంటంటే 30 జూన్ 1948 నుండి భారతదేశం స్వతంత్ర రాజ్యంగా ఏర్పడుతుంది. స్వతంత్రంగా అంటే ఇక ఈ టైం నుంచి అంటే ఈ రోజు నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదండి. ఓకే. సో ఈ రోజుతోటి ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వీళ్ళ అధికారాలు అన్నింటినీ భారతదేశానికి బదిలీ చేస్తాము అని ఈ డేట్కి నుంచి చెప్పాడండి. ఓకే. ఈ రెండు డేట్లు కన్ఫ్యూజ్ అవుద్దండి. ఇదేమో ప్రకటన భారతదేశం స్వతంత్రంగా ఏర్పడుతుంది అని చెప్పిన రోజు వచ్చేసి 30th జూన్ 1948 నుండి. ఓకే. రైట్. అయితే ఇతను ఈ ప్రకటన చేయగానే మన భారతదేశంలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పానండి, AIML ఆల్
ఇండియా ముస్లిం లీగ్. ఓకే, సో వీళ్ళకి భారతదేశంతో కలిసి ఉండాలి అన్న ఆలోచన లేదండి. వీళ్ళు అంతకుముందు ఉంటే ముస్లిం తరపున మాకు సపరేట్గా రాజ్యం కావాలి, అంటే దేశ విభజన జరగాలి, మేమంతా ఒక చోటు ఉంటామని వీళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారండి. ఎప్పుడైతే అట్లీ ఈ ప్రకటన ప్రకటించగానే వీళ్ళు వచ్చేసి మేము భారతదేశంతో కలవము, మాకు దేశ విభజన కావాలని చెప్పేసి వీళ్ళని డిమాండ్ చేస్తారండి. ఓకే, సో ఇలా డిమాండ్ చేయడం ద్వారా ఆ టైంలో గుర్తుంచుకోనండి, అట్లీ అనే వ్యక్తి బ్రిటిష్ ప్రధానమంత్రి. ఈ స్వాతంత్ర చట్టం చేసే సమయంలో భారత వైస్రాయ్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. ఓకే, వీళ్ళు వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటారండి, మేము వీళ్ళతో ఉండము కాబట్టి ఇతనికి చెప్తే ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళు ఏదైతే చెప్పారో దానికి ఓకే అని ఇతను చెప్తాడండి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. దేశ విభజన జరిగే టైంలో భారతదేశానికి ఉన్న వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. ఇతను దేశ విభజనకు ఓకే అని చెప్పాడు కాబట్టి దీన్నే ఇంకొక మాటలో ఏమని చెప్తారంటే, దేశం క్లియర్గా రాసుకోనండి, భారతదేశము మరియు పాకిస్తాన్ దేశ విభజనకు సంబంధించిన విషయాన్నే ఇతను చేశాడు కాబట్టి భారత వైస్రాయ్ దీనినే మౌంట్ బాటన్ ప్లాన్ అని అంటారండి. మౌంట్ బాటన్ ప్లాన్ దేని గురించి అండి? దేశ విభజన. ఓకే, సో కన్ఫ్యూజ్ అవుద్దండి. ఆ టైంలో వైస్రాయ్ మౌంట్ బాటన్ ప్లాన్ దేని గురించి అంటే దేశ విభజన గురించి ఇతను ఓకే అని చెప్పాడండి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇతనేమో ఫిబ్రవరి 20th 1947న ఇతను అనౌన్స్ చేశాడు కాబట్టి దీనికంటే ముందే మన భారతదేశం కోసం మనము రాజ్యాంగాన్ని రచించుకోవాలని చెప్పేసి ఒక రాజ్యాంగ నిర్మాణ సభని వీళ్ళు ఏర్పాటు చేశారండి. అది ఎప్పుడంటే నవంబర్ 1946. ఓకే, సో అంటే ఇతను ప్రకటన చేసే టైంకే మన భారతదేశం కోసం, మన భారతీయ ప్రజల కోసం మనకు ఒక రాజ్యాంగాన్ని అనేది నిర్మించాలని ఒక సభ ఏర్పాటు చేయబడిందండి. దీన్నే రాజ్యాంగ నిర్మాణ సభ అంటారు. లేదా రాజ్యాంగ పరిషత్ అంటారు. ఓకే, ఏ పేరుతో అయినా పిలవండి. అంటే నవంబర్ 1946 అనేది ఈ రాజ్యాంగ నిర్మాణ సభ కానీ దానికి ఇంకొక పేరే రాజ్యాంగ పరిషత్. వీళ్ళు ఏం చేశారంటే భారతదేశం మొత్తం కోసం ఒక రాజ్యాంగాన్ని రచన చేయాలని చెప్పేసి వీళ్ళు కమిటీ వేస్తే, అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగిందండి, మేము భారతీయులతో ఉండమని చెప్పేసి ఇవి ఎవరో పాకిస్తాన్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు చూడండి, ఓకే, సో ఈ ప్రాంతం పాకిస్తాన్ అండి. ఇది జమ్మూ కాశ్మీర్. ఇక్కడ నిజాం సంస్థానం తీసుకోండి, నిజాం. ఈ రాజ్యాంగ పరిషత్ దేనికోసం ఏర్పాటు చేయబడింది? ఈ టోటల్ ఇది మొత్తం ఇక్కడ నివసించే ప్రజలు మొత్తానికి వీళ్ళు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని అనుకుంటే వీళ్ళు ప్రకటన చేశారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ మౌంట్ బాటన్ అనే వ్యక్తి ఏం ప్రకటిస్తాడంటే, ఇప్పుడు ఇక్కడ ఈ పాకిస్తాన్ అనేవాళ్ళు అంటే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు మేము భారతదేశంతో కలవం కాబట్టి, అదేవిధంగా కొన్ని సొంత సంస్థానాలు ఉన్నాయండి, అవి నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇటువంటి సంస్థానాలు కూడా మేము భారతదేశంలో కలవము అని వీళ్ళు ఒక ఒప్పందంతో ఉంటారండి. ఓకే, సో అందువల్ల ఈ మౌంట్ బాటన్ ఏమని చెప్తాడంటే, మీరు క్లియర్గా నోట్స్లు రాసుకునండి, ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిన నవంబర్ 1946 రాజ్యాంగ నిర్మాణ సభలో రచించబడిన రాజ్యాంగం ఈ ప్రాంతంలో ఉన్న ఏ ప్రజలైతే ఓకే అంటారో వాళ్ళకు మాత్రమే వీళ్ళు రచించే రాజ్యాంగం వర్తిస్తుంది. ఎవరైతే వద్దు అని చెప్తారో వాళ్ళకి
వీళ్ళు ఇక్కడ రాసిన రాజ్యాంగం అనేది వర్తించదండి. ఓకే, సో ఈ యాక్ట్లో మెయిన్ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది ఈ పాయింటేనండి. ఓకే, సో వన్స్ అగైన్ రిపీట్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానని గుర్తుంచుకోండి. వీళ్ళు ముందు ఈ భౌగోళిక ప్రాంతంలో ఉన్న ప్రజల అందరి కోసం ఒక రాజ్యాంగాన్ని రచించాలని చెప్పేసి ఒక రాజ్యాంగ పరిషత్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. బాగానే ఉంది. ఇది ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న సమయంలో, అంటే ఇక్కడ అందరి ప్రజలకి రాజ్యాంగం రచించే సమయంలో కొన్ని ప్రాంతాల వారు మేము ఉండము అని చెప్పారు. కాబట్టి ఈ రాజ్యాంగం ఏదైతే రచించారో వీళ్ళు ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా, అది ఈ భౌగోళిక ప్రాంతంలో ఎవరైతే మాకు ఆ రాజ్యాంగం కావాలి అని ఓకే అంటారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే వద్దంటున్నారో, అంటే ఇప్పుడు దేశ విభజన పాకిస్తాన్ వాళ్ళు మాకు అది అవసరం లేదంటున్నారు కాబట్టి దీనికి ఈ రాజ్యాంగము వర్తించదు అని మౌంట్ బాటన్ క్లియర్గా ఈ స్వాతంత్ర చట్టంలో పొందుపరిచారండి. ఓకే, సో ఇది దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలు ఈ స్వాతంత్ర చట్టంలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. దీనిలోని ముఖ్యాంశాలు. సో ఈ స్వాతంత్ర చట్టం ద్వారా 15 ఆగస్ట్ 1947 నుండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ క్లాస్ స్టార్టింగ్లో నేనేమని చెప్పాను, భారతదేశం అనేది జూన్ 30, 1948 నుంచి స్వతంత్ర దేశం అని ఎవరు అట్లీ ప్రకటించాడండి. బట్ కాకపోతే ఇక్కడ వచ్చిన ఈ క్లాసెస్ వల్ల ఈ ముస్లిం లీగ్ వాళ్ళు దేశ విభజన కోరుకున్నారు కాబట్టి ఈ డేట్ అనేది జరగకుండా దానికంటే ముందే వీళ్ళు భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారండి. ఓకే, సో ఈ 2 డేట్లు గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తే ఆగస్టు 15 నుంచి భారతదేశం స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగి ఉంది. సార్వభౌమాధికారం అంటే ఏంటంటే ఇక్కడి నుంచి మనం ఎవరి కింద కూడా ఉండట్లేదండి. ఓకే, మన దేశాన్ని మన ప్రజలే పాలించుకుంటూ మన దేశాన్ని మనమే రాజ్యాంగాన్ని రచించుకుంటూ ఉంటామండి. ఓకే, అంటే మనం ఏ దేశం దానికి తల ఉంచవలసిన అవసరం లేదండి. ఇంతకుముందు మనకు సార్వభౌమాధికారం లేదండి. బ్రిటిష్ వాళ్ళు ఏదైతే చెప్తారో అది మనం పాటించేవాళ్ళం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకి ఏది చెప్పారని రైట్స్ లేవండి. ఓకే, సో సార్వభౌమాధికారం అంటే అర్థం అదండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ముస్లిం లీగ్ వాళ్ళు ఏం చేశారండి, దేశ విభజన కోరారు కదా. సో ఈ చట్టం ద్వారా ఓకే ఒకసారి చూడండి. ఈ చట్టం ద్వారా భారతదేశము మరియు పాకిస్తాను 2 డొమినియన్లుగా ఏర్పాటు అవుతాయి. సో ఇక్కడ డొమినియన్లు అంటే ఏంటో మీకు తెలుసుకోవాలండి. ఓకే, డొమినియన్ అంటే ఏం లేదండి, దీనికి అర్థం ఏంటంటే రాజ్యము లేదా సార్వభౌమాధికారము. ఓకే, సో ఇక్కడి నుంచి భారతదేశం అనేది ఒక స్వంతగా దానికై అదే స్వతంత్రంగా ఉంటుంది. పాకిస్తాన్ కూడా స్వంతగా దానికై అదే స్వతంత్రంగా ఉంటుందండి. సో ఈ చట్టం ద్వారా ఇక మనం ఇంతకుముందు చెప్పిన ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో భారతదేశము పాకిస్తాన్ అనేవి 2 స్వతంత్ర రాజ్యాలు. ఓకే, అంతకుముందండి ఈ చట్టం కంటే ముందు పాకిస్తాన్ భారతదేశం మొత్తం కలిపి ఒక దేశమేనండి, ఒక భూభాగమే. ఓకే,
సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు దాకా నేను ప్రతి పాయింట్ ఏం చెప్తున్నానండి, సార్వభౌమాధికారం అని చెప్తున్నాను. ఇలాంటప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుంటున్నప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ పదవులు ఇంకుంటాయండి, ఈ చట్టం ద్వారా అవి అనేవి రద్దు అయిపోతాయండి. సో వాటిల్లో మొట్టమొదటగా ఏంటంటే ఈ టైంలో ఉన్న వైస్రాయ్, ఓకే, భారత వైస్రాయ్ పదవి రద్దు. ఓకే, నెక్స్ట్ ఇదే చట్టం ద్వారా ఇంకోటి ఏం చేశారండి వీళ్ళు, భారతీయ ప్రజల కోసం ఏవైనా చట్టాలు చేయాలి అనుకున్నప్పుడు మనకి బ్రిటిష్ పార్లమెంట్లో ఒక పదవిని ఏర్పాటు చేశారండి. ఆ పదవి ఏంటి, భారత రాజ్య కార్యదర్శి. ఇక ఈ చట్టం ద్వారా ఆ భారత రాజ్య కార్యదర్శి అనే పదవి రద్దు చేయబడుతుంది. ఓకే, ఇంకా ఈ రెండు పదవులతోటి అవసరం ఏముంటుందండి, మనల్ని మనమే పరిపాలించుకుంటున్నప్పుడు ఈ పదవులతోటి ఎటువంటైనా అవసరం ఉంటుందా, ఉండదండి. ఓకే, సో అందువల్ల ఇవి రెండు రద్దు అయిపోయాయండి. ఓకే, ఈ చట్టంలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పానండి, ప్రిన్స్లీ స్టేట్స్. ఓకే, ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో నేనేం చెప్పానండి మీకు, వీళ్ళు స్థానిక సంస్థానాలండి. ఓకే, సో వీళ్ళతోటి ఇక్కడ 3 పార్ట్లు ఉంటాయండి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు వీళ్ళని ఒక విధంగా పరిపాలించే వాళ్ళు, 2 బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, నెక్స్ట్ 3 ఆదివాసీలు. ఇక్కడ చూడండి, ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాలంటే ఏమో వాళ్ళు దండయాత్ర చేయని లేదా యుద్ధాలు చేయని ఏవైనా చేయని అవి వాళ్ళ కింద ఉన్న భూభాగాలండి. సో నెక్స్ట్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ తోటి ఒక ఒప్పందం చేసుకుంటారండి. వీళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకుంటూ బ్రిటిష్ వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు ఉండేవాళ్ళండి. ప్రిన్స్లీ స్టేట్ స్థానిక సంస్థానాలు. అదేవిధంగా ఆదివాసులు ఎవరైతే కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో ఇటువంటి వాళ్ళతోటి బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఒక ఒప్పందాన్ని చేసుకుందండి. ఎవరితోటి, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ తోటి మరియు ఆదివాసులతోటి. ఓకే, సో ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఎటువంటి ఒప్పందాలు లేవండి. అది వాళ్ళు యుద్ధాలు చేసి జయించి కానీ లేదా వీళ్ళు భయపెట్టి లాక్కున్న ప్రాంతాలు. సో నెక్స్ట్ ఈ చట్టం ద్వారా ఏంటంటే ఇక్కడ ఏవైతే ఒప్పందాలు చేయబడ్డాయో స్థానిక సంస్థాన రాజులతోటి అదేవిధంగా ఆదివాసులతోటి, ఈ ఒప్పందాలన్నీ ఆగస్టు 15, 1947 నుంచి అవన్నీ రద్దు అయిపోతాయండి. ఓకే, సో ప్రిన్స్లీ స్టేట్స్ మరియు ఆదివాసీలు ఓకే, క్లియర్. ఇక ఎటువంటి ఒప్పందాలు లేవండి. రైట్, నెక్స్ట్ ఈ స్వాతంత్ర చట్టంలో వీళ్ళు ఇంకోటి ఏం చెప్తారంటే, నేను మీకు ఏమని చెప్పానండి, ఇక్కడ పాకిస్తాన్, ఇది ఒక ఎగ్జాంపుల్, జమ్మూ కాశ్మీర్ తీసుకున్నామండి. ఓకే, ఆల్రెడీ పాకిస్తాన్ అనేది దేశ విభజన జరిగి వీళ్ళు పక్కకు పోయారండి. సో అందువల్ల వీళ్ళతో ఇప్పుడు మనకి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు 2 స్వతంత్ర దేశాలు. ఓకే, సో కాకపోతే ఇక్కడ కొన్ని చిన్న చిన్న సంస్థానాలు ఉన్నాయండి. ఇట్లా ఈ సంస్థానాలు ఏంటి, అవి ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించినవి అవి. ఓకే, అంటే వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద ఉంటూనే వీళ్ళు ఆ ప్రాంతాన్ని స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నారండి. అయితే ఈ చట్టంలో వీళ్ళ యొక్క ఈ స్థానిక సంస్థానాల గురించి ఏం చెప్పారంటే, ప్రిన్స్లీ స్టేట్స్
వీళ్ళు భారతదేశంతో అయినా కలవచ్చు, రైట్? లేదా, ఇది ఇంపార్టెంట్ అండి, లేదా అనేది వీళ్ళు ఈ స్థానిక సంస్థానాలు పాకిస్తాన్తో అయినా కలవచ్చు. ఓకే, వీళ్ళు పాకిస్తాన్తో అయినా కలవచ్చు. గుర్తుంచుకోండి, ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంపార్టెంట్ ఇది. ఓకే, పాకిస్తాన్తో అయినా కలవచ్చు, భారతదేశం అయినా కలవచ్చు, లేదా అసలు ఈ ప్రిన్సిపల్ స్టేట్ అంటే ఈ స్థానిక సంస్థానాల వాళ్ళకి ఇండియాతోటి కలవాలని లేదండి, అదేవిధంగా పాకిస్తాన్తో కూడా కలవాలని లేదు. ఓకే, సో వీళ్ళిద్దరితో కలవాలని లేదన్నప్పుడు ఏంటంటే వీళ్ళు స్వతంత్రంగా వాళ్ళే పరిపాలించుకోవచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు. ఓకే, ఈ చట్టంలో మెయిన్గా ఈ ప్రిన్సిపల్ స్టేట్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. వాళ్ళు భారత్ అయినా కలవచ్చు, పాకిస్తాన్తో అయినా కలవచ్చు, లేదా స్వంతగా ఉండొచ్చు. అదేవిధంగా ప్రిన్సిపల్ స్టేట్స్తో బ్రిటిష్ వారికి ఉన్న ఒప్పందాలన్నీ ఇక రద్దు, ఆదివాసీలతో ఒప్పందాలన్నీ రద్దు. ఓకే, సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ చట్టంలో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పానండి, ఏదైనా ఒక అసెంబ్లీ ఉంటే ఇక్కడ రిజర్వ్డ్ పోస్టులు మరియు తర్వాత ట్రాన్స్ఫర్డ్, వీళ్ళెవరు అసెంబ్లీ కోసం. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, ఈ రిజర్వ్డ్ అనే ప్లేస్లో ఆ టైంలో ఎవరైతే గవర్నర్ జనరల్ ఉన్నాడో లేదా కొన్నిసార్లు ఆ రాజ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందిని నామినేట్ చేసేవాళ్ళండి. ఆ నామినేట్ చేసి ఈ పోస్టులో పెట్టేవాళ్ళండి, అంటే బ్రిటిష్ వాళ్ళకి అనుగుణంగా. సో ఈ చట్టం ద్వారా ఎవరైతే గవర్నర్ జనరల్ ద్వారా రిజర్వ్డ్ ప్లేసులకి నామినేట్ అయ్యారో, ఈ రిజర్వ్డ్ ప్లేసులకి నామినేట్ అయ్యారో వాళ్ళు ఆగస్ట్ 15 1947 నుండి వాళ్ళ యొక్క పదవులు రద్దు చేయబడతాయి. ఓకే, ఇది ఫస్ట్ రిజర్వ్డ్కి సంబంధించింది. నెక్స్ట్ ఇదే రిజర్వ్డ్ కాకుండా కొన్ని సివిల్ సర్వీసెస్ ఉన్నాయండి. ఓకే, ఈ సివిల్ సర్వీసెస్ కూడా కొంతమందిని వీళ్ళు నామినేట్ చేశారు. వాళ్ళు కూడా ఇక అంటే వీళ్ళు నామినేట్ ఎవరైతే చేశారో ఆ వ్యక్తులు అనేవాళ్ళు ఆగస్టు 15 1947 నుంచి ఈ సర్వీసులు రద్దు అవుతున్నాయి. అదేవిధంగా రిజర్వ్డ్ ఎవరైతే గవర్నర్ జనరల్ కానీ లేదా రాజ్య కార్యదర్శి వీళ్ళు కానీ నామినేట్ చేసిన వ్యక్తులు వాళ్ళు కూడా 1947 ఆగస్టు 15 నుంచి వాళ్ళ యొక్క సర్వీసులు రద్దు చేయబడతాయండి. ఓకే, సో ఇవి మనకి భారత స్వాతంత్ర చట్టంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు. అయితే ఇక ఇది కంప్లీట్ అయిన తర్వాత చివరిగా వీళ్ళు ఏం చేశారంటే అర్ధరాత్రి 15 ఆగస్ట్ 1947 ఈ రోజు నుంచి ఈ టైం నుంచి ఈ అర్ధరాత్రి ఈ టైం నుంచి భారతదేశం అనేది స్వతంత్ర దేశం. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే కొంచెం అంటే వీళ్ళు పాలనాపరంగా లేదా కొన్ని అన్ని విషయాలు ఒకేసారి వీళ్ళ చేతుల్లో ఎత్తేస్తే అవదు కాబట్టి ఒక నామమాత్రంగా వీళ్ళు ఈ చట్టంలో నామమాత్రంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, గవర్నర్ జనరల్ని అంటే వీళ్ళు దేశానికి గవర్నర్ జనరల్ అనే వ్యక్తి దేశానికి, అదేవిధంగా ప్రావిన్స్ గవర్నర్లు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంతకుముందు పాయింట్లో ఇదేంటి ఆల్రెడీ గవర్నర్ జనరల్ అంటే ప్రస్తుతం ఈ టైంకి వచ్చేళ్ళకి భారత వైస్రాయ్
పదవి రద్దన్నారు, మళ్ళీ ఇక్కడ గవర్నర్లు రాస్తున్నారని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. జస్ట్ టెంపరీగా నామమాత్రంగా ఎవరో ఒకరిని వీళ్ళు అంటే టోటల్ పవర్ అనేది మన భారతీయులకు వచ్చే వరకు వీళ్ళు ఉంటారు అని ఈ చట్టం చెప్తుందండి. ఉంటారన్నారు కానీ కంటిన్యూ అని చెప్పలేదండి. ఓకే, సో నామమాత్రంగా గవర్నర్ జనరల్లో ఉంటారు, అదేవిధంగా ప్రావిన్స్కి కూడా గవర్నర్లు ఉంటారు. అయితే ఇక్కడ ఈ టైంలో గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరనేది మీకు తెలియాలండి. ఆల్రెడీ నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ చట్టం చేసేటప్పుడున్న భారత వైస్రాయ్ ఎవరండి? లార్డ్ మౌంట్ బాటన్. వీళ్ళు భారతదేశాన్ని అదేవిధంగా పాకిస్తాన్ని సపరేట్ చేసినప్పుడు మనకి భారతదేశానికి గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటనే ఉన్నాడండి. లార్డ్ మౌంట్ బాటన్ ఇతను మనకి గవర్నర్ జనరల్గా నామమాత్రంగా ఉండి మనకి ప్రధానమంత్రిగా ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించాడండి? జవహర్లాల్ నెహ్రూ, జేఎల్ నెహ్రూ. ఓకే, ఇతను మనకు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ భారత స్వాతంత్ర చట్టం 1947లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు. ఓకే, సో మీరు ప్రతి ఒక్కటి కూడా ప్రీవియస్ యాక్ట్ తోటి కంపేర్ చేసుకుంటూ మీరు ఎక్కడ కూడా ఈ యొక్క ఆర్డర్ అనేది మీరు మర్చిపోవద్దండి. నేను మళ్ళీ చెబుతున్నాను, చట్టాలు ఇంతటితోటి కంప్లీట్ అయినాయి కాబట్టి మీరు ఈ ఆర్డర్ అనేది ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దండి. మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఫస్ట్గా ఏముందండి? గవర్నర్ జనరల్ ఉన్నాడు. తర్వాత ఈ పదవిని ఏం చేశారండి వీళ్ళు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేశారు. తర్వాత ఈ హోదాని అంటే ఈ నేమ్ను మారుస్తూ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. తర్వాత దీన్ని ఏం చేశారండి? వైస్రాయ్, భారత వైస్రాయ్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ భారత వైస్రాయ్, గవర్నర్ జనరల్ అనేవి మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఈ టైంలో ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు, అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ వ్యక్తి ఎవరు, ఇక్కడ ఫస్ట్ ఎవరు, ఇక్కడ ఫస్ట్ ఎవరు, వీళ్ళందరి పేర్లు మీరు గుర్తుంచుకోవాలండి. ఓకే, ఇది టోటల్గా మనకున్న అన్ని చట్టాల గురించి అండి. సో ప్రతి ఒక్కరూ ఈ యాక్ట్ నేను ఫస్ట్ చెప్పిన రెగ్యులేటింగ్ యాక్ట్ కాడి నుంచి ఓకే, సో మీరు క్లియర్గా ప్రతిదీ చదువుకోండి. మ్యాక్సిమం యాక్ట్ల నుంచి 1 నుంచి 2 బిట్స్ వస్తాయండి, ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు. అదే పోతే రెగ్యులేటింగ్ చట్టం కాకుండా దానికంటే ముందు ఏదైతే ఉందో 1600 నుంచి 1773 వరకు ఈ పీరియడ్లో జరిగిన విషయాలు కూడా మీరు మంచిగా క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ.